భారతదేశం దేశీయంగా ఆహార భద్రతను పొందింది. ఎంతో కష్టపడి ఈ 70 సంవత్సరాల కాలంలో మీరు గమనిస్తే ఆహార లోటు ఉన్న దేశం నుంచి గ్రీన్ రెవల్యూషన్తో ఇండియాకి ఇప్పుడు ఫుడ్ సర్ప్లస్ వచ్చింది, ఫుడ్ గ్రెయిన్ సర్ప్లస్. మన ఎఫ్సిఐస్ అన్నీ కూడా గోడౌన్స్ అని బఫర్ స్టాక్స్తో నిండిపోయాయి. ఈ దిశగా భారతదేశం పయనిస్తున్నప్పుడు మోడీ గారు 2 రోజుల క్రితం ఒక ప్రకటన కూడా చేశారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి కూడా ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది మన దేశానికి. మన దేశం ప్రపంచానికి ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది అని చెప్పి ఇది చాలా గొప్ప అంశం అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా 2 రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. అంటే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ మీటింగ్లో ఆవిడ వెళ్ళారనమాట. ఈ మీటింగ్ సైడ్ లైన్స్లో WTO డైరెక్టర్ జనరల్తో కూడా ఆవిడ మాట్లాడారు. ఇండియా ప్రపంచానికి ముఖ్యంగా వీట్ సప్లై చేయడానికి, గోధుమలు సప్లై చేయడానికి రెడీగా ఉంది, WTO రూల్స్ కాస్త సవరిస్తే అని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారు. ఇదంతా బ్రహ్మాండంగా ఉంది. అయితే అసలు భారతదేశం ఎందుకు ఇప్పుడు వీట్ సప్లై చేయాలనుకుంటుంది, దీని వెనకాల ఉన్న కథా కమామిషన్తో ఒకసారి చూద్దాం. మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ చేసిన దాడి. ఈ దాడిలో ఫుడ్ సప్లై చైన్స్ అనేవి దెబ్బతిన్నాయి. ఫుడ్ సప్లై చైన్స్ అంటే ముఖ్యంగా మనం గమనిస్తే ఉక్రెయిన్ మరియు రష్యా కలిపి ప్రపంచానికి దాదాపు 25% వీట్ ఆ 2 దేశాలు సప్లై చేస్తున్నాయి. అంటే ప్రపంచానికి అవసరమైన గోధుమల్లో 25% ఉక్రెయిన్ రష్యానే సప్లై చేస్తున్నాయి అన్నమాట. అంతర్జాతీయంగా ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇటువంటి దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ రష్యా ఈ బెల్ట్లోంచి వచ్చే వీటి పైన ఎక్కువ డిపెండ్ అయ్యాయి. ఆఫ్రికా కానీ, సౌత్ ఈస్ట్ ఏషియా కానీ, లేకపోతే ఈస్ట్ ఆఫ్రికాలో కొన్ని దేశాలు, వెస్ట్ ఏషియాలో కొన్ని దేశాలు, ఈ దేశాలన్నీ కూడా వీటి పైన డిపెండ్ అయ్యాయి అన్నమాట, రష్యా ఉక్రెయిన్ నుంచి వచ్చే వీటి పైన. ఉదాహరణకి మనం చూస్తే ఈజిప్ట్ అనే దేశం 93% తనకు అవసరమైన వీటిని ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటోంది. ముఖ్యంగా ఈస్టర్న్ యూరోపియన్ బెల్ట్ మీద కూడా ఆధారపడింది అనమాట. సో ఇంత డిపెండ్ అయినప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది, ఈ వార్ వల్ల రష్యా ఉక్రెయిన్ని దాడి చేయడం వల్ల ఉక్రెయిన్ పైన వీట్ సప్లై చైన్స్ అనేది దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే రష్యా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వీట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వీటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో రష్యా నెంబర్ 1 అంట. ఉదాహరణకి రష్యా దాదాపు 183 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్ 2017-21 మధ్య 2017-2021 మధ్య అంటే కేవలం 4 సంవత్సరాల కాలం మధ్య 2017 నుంచి 2021 వరకు 183 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్ని రష్యా ఎక్స్పోర్ట్ చేసింది. సో ఇప్పుడు సప్లై చైన్ ఎంత డిస్టర్బ్ అయిందో ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. అంటే యుద్ధం వల్ల కంప్లీట్గా ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి వెళ్ళే వీట్ మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోయింది. ప్రపంచంలో వీట్ అనేది దొరకడం కష్టమైందనమాట. సో భారతదేశం విషయానికి వస్తే ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్. వీటిని పండించడంలో ఇండియా ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్. ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఎవరో తెలుసా? చైనా. కానీ చైనా కానీ ఇండియాలో కానీ వీటిని డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోద్ది అనమాట. వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేసినా దేశంలోనే ఎక్కువ దాన్ని భుజించేస్తారు, దేశంలో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే వీటిలో కేవలం 2% మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఉదాహరణకి 2017-21 మధ్య 2017-2021 మధ్య ఇండియాలో 613 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్ ప్రొడ్యూస్ అవుతాయి. కేవలం 2% మాత్రమే దాని నుంచి మనం బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే దాదాపు 12 మిలియన్ టన్స్. అయితే ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది వీట్ చాలా ఎక్కువ. మీకు తెలుసు కదా, నార్త్ ఇండియా బెల్ట్ మొత్తం ఇప్పుడు వీటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, చాలా ఫుడ్ ప్రోడక్ట్స్లో వీటే అమ్ముతారు అనమాట. సో ఇండియాలో ఇప్పుడు వీట్ ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం బఫర్ స్టాక్స్ వీట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇండియాలో, ఎఫ్సిఐ గోడౌన్స్లో. ఇవన్నీ ఇండియా ఏమనుకుంటుందంటే ఇప్పుడు ప్రపంచానికి దాదాపు 20 దేశాలు వీట్ లేక సఫర్ అవుతున్నాయి. ఇమీడియట్గా ఆ దేశాలకి వీటిని ఎక్స్పోర్ట్ చేద్దామని ఇండియా అనుకుంటుంది. కానీ వీటిని ఇండియా ఎక్స్పోర్ట్ చేయాలంటే WTO రూల్స్ ఒప్పుకోవన్నమాట. అసలు ఏంటి ఇండియాకి WTO ఇష్యూస్ ఏంటి వీట్ ఎక్స్పోర్ట్లో, ఫుడ్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్లో, అలానే డొమెస్టిక్ ఛాలెంజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సవాళ్ళలో మనం ముందుగా డొమెస్టిక్ చూద్దాం. ఇండియా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి యూపీఏ ప్రభుత్వం 9-10 సంవత్సరాల క్రితం ఒక చట్టం చేసింది, ఆహార భద్రతా చట్టం అని. దానిలో వీట్ అనేది 2 రూపీస్ కేజీకి ఇస్తారు, సబ్సిడైజ్డ్ వీట్ అనమాట. అలానే రైస్ అనేది 3 రూపీస్ కేజీకి ఇస్తారు. సో గవర్నమెంటే ప్రొక్యూర్ చేసి వీళ్ళకి ఇస్తుంది అనమాట. అయితే
ఈ ఫుడ్స్ ఇప్పుడు కనుక మనం వీటి ప్రపంచ దేశాలకు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ పోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మనం ఫుల్ఫిల్ చేయలేము. రైట్ టు ఫుడ్ అండర్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, యాక్సెస్ టు ఫుడ్ ఇస్ లీగల్ రైట్ అనమాట. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద చట్టం కింద మనం ఫుడ్ తెచ్చుకోవటం సబ్సిడైజ్ రైట్కి, దీన్ని నష్టపోతామేమో, దీనివల్ల ఇబ్బంది పడతామేమో మనం ఇతర దేశాలకు అమ్మేది ఒక క్వశ్చన్. రెండోది, కరోనా టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పి గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది, ఇంకా నెక్స్ట్ 3-4 మంత్స్ ఈ స్కీమ్ ఉంటుంది, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఈ స్కీమ్లో ఫుడ్ ఇవ్వడం కూడా మనం షార్టేజ్ వస్తేమనేది ఇంకొక అనుమానం. అయితే ఇంకొక విషయం, రైతులు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు, మన అగ్రికల్చర్ ఇంకా కష్టాల్లో ఉంది. చాలామంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ రేటు కొనుక్కుని మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్లో ఎక్కువ ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, ఎవరికి నష్టం? ఇక్కడ రైతులకు నష్టం. రైతులు డైరెక్ట్గా ఎక్స్పోర్టర్స్కి ఎందుకు వీటి అమ్ముకోకూడదు? ఎందుకు గవర్నమెంట్ ద్వారానే, గవర్నమెంటే ఎక్స్పోర్ట్ చేయాలి, గవర్నమెంటే అమ్మాలి అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే పూర్తి స్థాయిలో రైతులకి ఎక్స్పోర్టర్స్కి అమ్మే హక్కులు ఇవ్వాలని కూడా. సో ఇవన్నీ డొమెస్టిక్ కారణాలు, అంటే భారతదేశంలో ఉన్న కారణాలు. అంతర్జాతీయంగా చూసుకుంటే WTO ఇష్యూస్. అసలు ఈ WTO ఇష్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. WTOలో AOA అని ఒక అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అని చెప్పి. దీని ప్రకారం సబ్సిడీస్, అగ్రికల్చర్ సబ్సిడీస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 10% కన్నా మించకూడదు. ఉదాహరణకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 రూపాయలు ఉందనుకోండి, పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీస్ 10% కన్నా మించకూడదు అనమాట. అంటే 100 రూపాయలు 10 రూపాయల కంటే మించకూడదు. కానీ భారతదేశంలో అగ్రికల్చర్కి గవర్నమెంట్ ఇస్తున్నంత సపోర్టు చాలా దేశాల్లో ఇవ్వరు. భారతదేశంలో ఎంత ఇస్తుందంటే, పంట వేసే దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, సీడ్ సబ్సిడీ దగ్గర నుంచి, తర్వాత రైతులు ప్రొక్యూర్మెంట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ వరకు అన్ని విషయాల్లో గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తాయి. సో ఒక అంచనా ప్రకారం మనం ఇచ్చే సబ్సిడీస్ 50% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంట. సో WTO అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ప్రకారం దే షుడ్ నాట్ క్రాస్ 10%. దీన్నే డీ మినిమిస్ క్లాజ్ అంటారు. సబ్సిడీస్ని తగ్గించి ఇవ్వాలి, డీ మినిమిస్ క్లాజ్. దీన్ని 10% ఉండాల్సింది మనం 50% దాకా సబ్సిడీస్ ఇస్తున్నాము. సో 10% రూల్ అనేది ఎప్పుడుదంటే బేస్డ్ ఆన్ 1988 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, 1988 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రకారం 10% కన్నా మించకూడదు. కానీ ఇప్పుడు అది మోర్ దాన్ 50% మనం సబ్సిడీస్ ఇస్తున్నాం. చాలా దేశాలు ఇది గోల్ చేస్తున్నాయి, ఇండియా చాలా ఎక్కువ సబ్సిడీస్ ఇస్తుంది, దీనివల్ల ప్రపంచ దేశాలకు నష్టం. ఎందుకంటే WTO ఎందుకు ఏర్పాటైంది? WTO అనేది సులభమైన వాణిజ్యం ప్రపంచం అంతా ఉండాలి, ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ ఇవ్వకూడదు, అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ ఉండాలని. సో WTO రూల్స్కి విరుద్ధంగా ఇండియా సబ్సిడీస్ ఎక్కువిస్తే ఇతర దేశాలు నష్టపోతాయి కదా. ఉదాహరణకి నా రైతుకి నేను చాలా సబ్సిడీ ఇచ్చి పంట పండిస్తాను, దాన్ని తక్కువ రేటుకి అతను సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏం చేస్తాడు, చాలా తక్కువ కాస్ట్కి అతను ప్రొడ్యూస్ చేయగలడు. చేసినందుకు అతను చాలా చీప్గా ఇంటర్నేషనల్గా అమ్మగలడు. ఇతర దేశాలు అంత చీప్గా అమ్మలేవు కదా. సో దీంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలా దేశాలు గొడవ పెడుతున్నాయి. ఉదాహరణకి రీసెంట్గా US వీట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు, అమెరికాలో ఈ గోధుమలు పండించే అసోసియేషన్ వాళ్ళు జో బిడెన్కి ఒక లెటర్ రాశారు. ఇండియా చాలా తక్కువ రేట్కి వీట్ అమ్ముదామని ట్రై చేస్తుంది. ఇండియా పబ్లిక్ స్టాక్ హోల్డింగ్స్లో, అంటే ఏదైతే సబ్సిడీతో కొన్న వీట్ ఉందో అదంతా ప్రపంచ దేశాల మీద డంప్ చేయాలనుకుంటుంది. దీనివల్ల ఇతర వీట్ ప్రొడ్యూసింగ్ దేశాలకు నష్టం జరుగుతుంది. ఇండియా పైన చర్య తీసుకోవాలి, అవసరమైతే ఇండియా పైన WTOలోకి వెళ్ళాలి ఈ వీట్ గోధుమల విషయంలో అని చెప్పి US వీట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు బిడెన్కి డైరెక్ట్గా ఉత్తరం రాశారు ఈ మధ్యకాలంలో. అయితే ఇండియాకి అసలు ఎందుకు అలౌ చేస్తుంది WTO, MSP ఇవన్నీ కూడా ఎందుకు అలౌ చేస్తుంది, అసలు ఇండియా ఇంత సబ్సిడీ ఎందుకు ఇస్తుంది, దీని వెనకాల ఒక కథ ఉంది. యాక్చువల్గా ఇండియా కొన్ని సంవత్సరాల క్రితం, దీన్నే బాలీలో జరిగిన మీటింగ్లో కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా ఒక పీస్ క్లాజ్ సైన్ చేసింది WTOలో. ఈ పీస్ క్లాజ్ ఏంటంటే, ఇండియా లాంటి దేశాలు, పేద దేశాలు, అంటే ఎక్కువ రైతాంగ సమస్యలు ఉన్న దేశాలు, ఆకలి ఉన్న దేశాలు, హంగర్ని వీటిని తీర్చడం కోసం రైతులకి స్పెషల్గా సబ్సిడీస్ ఇవ్వచ్చు అనమాట. దీన్ని కంటిన్యూ చేయడానికి టెంపరీగా ఒక క్లాజ్ సైన్ చేస్తుంది ఇండియా. దాని పేరే పీస్ క్లాజ్. అంటే సబ్సిడీస్ ఎక్కువ కాలం కంటిన్యూ చేయడానికి ఒక టెంపరీ క్లాజ్ ఒకటి సైన్ అయింది, దాన్నే పీస్ క్లాజ్ అంటారు. ఇండియా అంటది ఈ పీస్ క్లాజ్ మీద కన్స్ట్రక్టివ్గా కొత్త అగ్రిమెంట్ రావాలి, దీని మీద చర్చ జరగాలని. కానీ ధనిక దేశాలు దీని మీద చర్చ జరిపి దీని మీద ఒక కన్స్ట్రక్టివ్ ఫామ్లో తీసుకురావడానికి ఒప్పుకోవట్లేదు. ఇండియా లాంటి దేశాలు ఏమంటాయి, పీస్ క్లాజ్ మీద చర్చ జరిగి ఇంకా మాకు ఇలాంటివి కంటిన్యూ చేయగలగాలి, మా లాంటి దేశాల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉన్న దేశం,
ఎక్కువ ఆకలి మాల్న్యూట్రిషన్ ఉన్న దేశం కాబట్టి ఇలాంటి వాటి మీద ఫుడ్ గ్రెయిన్ సబ్సిడీస్ ఇవ్వడానికి మాకు పర్మనెంట్గా ఒక స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం ఇవ్వాలి మా రైతుల్ని వీళ్ళందరినీ కాపాడుకోవడానికని. కానీ ధనిక దేశాలు వీటికి రెడీగా లేవన్నమాట. దీన్నే బాలీలో జరిగిన పీస్ క్లాజ్ అని అంటారు. కానీ ఇప్పటి వరకు ఆ పీస్ క్లాజ్ మీద ఎనీ న్యూ రిఫార్మ్స్ ఇన్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ రాలేదు. కొత్తగా సంస్కరణలు జరిగి కొత్త అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ రాలేదన్నమాట. సో ఇప్పుడు ఇండియా ఏమనుకుంటుంది, మన దగ్గరున్న పబ్లిక్ స్టాక్ హోల్డింగ్స్లో ఉన్న ఫుడ్ని మనం ఇప్పుడు అమ్ముకోవచ్చు బయట దేశాలకని. అయితే ఇండియా అంటది దీన్ని ఒక స్పెషల్ సిచ్యువేషన్లా చూడాలి, దీని ఒక స్పెషల్ సర్కమ్స్టెన్స్ చూడాలి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల, రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసిన యుద్ధం వల్ల ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింది. కాబట్టి ఇండియా ఇప్పుడు సపోర్ట్ చేస్తే అదొక స్పెషల్ సిచ్యువేషన్, స్పెషల్ సర్కమ్స్టెన్స్. అలా అనుకుని WTO ఇండియాకి ఇప్పుడు మినహాయింపు ఇవ్వాలి, ఎంత సబ్సిడైజ్ ఫుడ్ కూడా అమ్మేటట్టు ఇండియాకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇండియా అనుకుంటుంది. WTO కూడా దీనిపైన నిన్న డైరెక్టర్ జనరల్ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తర్వాత విషయం, కానీ రియాక్ట్ అవ్వటం మాత్రం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. అండ్ రెండోది, ఇండియాలో చిన్న మధ్య తరహా ఫార్మర్స్ చాలా ఎక్కువ, రైతులు. 86% ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ స్మాల్ హోల్డింగ్స్ ఇండియాలో. సో 86% ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ స్మాల్ హోల్డింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రైతులకు మనం సబ్సిడీ ఇవ్వాలి. మనం చూస్తే రైతులకు ఇచ్చే సబ్సిడీలు, తర్వాత ఈవెన్ PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఇచ్చిన సబ్సిడీస్, ఇవన్నీ ఇండియాలో చాలా ఎక్కువే ఉన్నాయి, దానిలో అయితే తక్కువే లేదు. కానీ ఇండియా ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఉన్న ఒక ప్రపంచంలో ఉన్న అనిశ్చితి దృష్ట్యా, ఆహార భద్రత లేమి దృష్ట్యా ఇండియాకి స్పెషల్గా మినహాయింపించి దాదాపు ఇండియా ఇప్పుడు అనుకుంటుంది ఈ సంవత్సరం 15 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్ని, 15 మిలియన్ టన్నుల వీటిని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే సపోర్టు WTO నుంచి ఇండియాకి రావాలి. దాదాపు 20 దేశాలకి ఇండియా ఇప్పుడు వీట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది. దీనివల్ల 2 లాభాలు, ఒకటి ఇండియాకి మార్కెట్ దొరుకుద్ది, రెండోది ప్రపంచ దేశాలని ఆకలి తీర్చిన దేశంగా ఇండియా మారిపోతుంది, అన్నపూర్ణ అవుతుంది ఇండియా అని చెప్పి ఇండియా భావిస్తుంది. అయితే దీనికి ఇతర దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, WTO ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ మనం వేచి చూడాలి. ఓవరాల్గా అయితే WTO అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఈ 10% కన్నా సబ్సిడీస్ మించకూడదనే క్లాస్ సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగి దేశాలని క్రైటీరియా ఒకటి పెట్టి ఏ దేశం ఎంతవరకు సబ్సిడీస్ ఇవ్వచ్చు అని చెప్పి, ఇండియా లాంటి దేశాలు ఇప్పుడు ఇండియా ఉంది, ప్రపంచ దేశాల్లో అనేక ఫుడ్ గ్రెయిన్స్లో ఇండియా ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. ఇట్లాంటి దేశాలకు, ఇతర దేశాలకు ఆహారపు అవసరాలు తీర్చే శక్తి ఇది ఇట్లాంటి దేశాలకు ఇస్తే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి WTOలో కూడా నామ్స్ మారాలి. అయితే WTO కూడా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అమెరికా లాంటి ధనిక దేశాల చేతిలో కొంత పెత్తనం ఉంది కాబట్టి ఇటువంటి మార్పులు అంత తొందరగా వచ్చే అవకాశం లేదు. అయితే నిర్మలా సీతారామన్ గారు కానీ అండ్ భారత్ అమెరికా 2+2 కూడా రీసెంట్గా జరిగింది. అక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఇప్పుడు భారతదేశం ఇతర దేశాలకు ఫుడ్ సప్లై చేయడానికి రెడీగా ఉంది, దానికి WTO హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి ఇండియాకి అని మాత్రం కోరుకుంటున్నారు.